మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనా విధానం, ఏ విధంగా ఆయన ఈ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఎంత గుణాత్మకంగా ఎంత గొప్పగా సుపరిపాలన అందిస్తున్నారో చూసి ప్రజలందరూ కూడా పాలన అంటే ఇదే కదా, ఒక నాయకుడు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఇట్లా కదా పనిచేయాలి, ప్రభుత్వాధికారులను ఈ విధంగా కదా పనిచేయించాలి, జవాబుదారీతనంగా పారదర్శకంగా అని ప్రతి ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు భావిస్తూ జనసేనను ఆశీర్వదిస్తున్నారు. జనసేన పార్టీని వాళ్ళ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ వాళ్ళు పార్టీలోకి చేరుతున్నారు. అందుకే మేమంతా కూడా ఈరోజు నుంచి కడప నగరంలో అన్ని డివిజన్లలో కూడా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా పార్టీలో చేరడానికి ఆల్రెడీ ఉన్నవారితో పాటుగా కొత్త నీరు, కొత్త నాయకత్వం, కొత్త జన సైనికులు, కొత్త వీర మహిళలందరూ కూడా పార్టీలోకి వస్తున్నారు. ఇవాళ వాళ్ళందరూ గమనించారు, ఈ కూటమిలో జనసేన పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏ పార్టీకి లేవు, జనసేన పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం ఏ పార్టీకి లేదు, జనసేన పార్టీలో ఉన్నటువంటి విశ్వసనీయత, ఏదైతే వాళ్ళు చెప్పిన మాట కట్టుబడి చేసే పరిపాలనా విధానం, జవాబుదారీతనం ఏ పార్టీలో కూడా లేదు. అంటే కంపారిటివ్గా ఈయన కొత్తగా కొత్త వరవడి సృష్టిస్తూ రాజకీయాన్ని చేస్తూ పరిపాలన చేస్తున్నారు. ఈయన చేతుల్లో మా భవిష్యత్తును పెడితే ఆయన భద్రంగా రాబోయే 25 ఏళ్ళు ఆయన చూసుకుంటారు అన్న నమ్మకం ఈరోజు జిల్లా ప్రజలు, యువత, మహిళ, రైతులలో కూడా కలిగింది. వారితోనే కాదు, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని గమనిస్తున్నారు. ముఖ్యంగా మోదీ గారు అయితే ఈయనొక ఆంధీ, అంటే తుఫాన్ అని చెప్పి అభివర్ణించి, అతని ఒక సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప నాయకుడిగా ఆయన గమనించి ఆయన అభివర్ణించారు. అటువంటి గొప్ప నాయకుల యొక్క సపోర్టు, గుర్తింపు మా నాయకుడు ఉంది. కాబట్టి మా నాయకుడు ఈ డబుల్ ఇంజిన్ సర్కారు యొక్క ఏర్పాటుకు కారణమే మా నాయకుడి యొక్క కృషితోనే, మా నాయకుడి యొక్క త్యాగంతోనే ఈ కూటమి ఏర్పడింది. కాబట్టి మా నాయకుడే దీనికి కారణం. ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టి ఐసీయూలోంచి బయటకు తీసుకొచ్చిన నాయకుడు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే పైన మోదీ గారు, అమిత్ షా గారి ఆశీస్సులతో ఈ కూటమి ఏర్పరిచి అసలే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అవినీతి ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కి చూపించిన నాయకుడు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి ఈరోజు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. కడప నగరంలోని డివిజన్లోని 50 డివిజన్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు.